పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలాపై సెస్ ఫిబ్రవరి 1 నుంచి వర్తించనుందని నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కేంద్రం. పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలాపై సెస్ విధిస్తూ గతంలోనే కేంద్రం నిర్ణయం తీసుకుంది. పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై 40%, బీడీలపై 18% కేంద్రం జీఎస్టీ విధించింది. ఈ పన్నుతో పాటు పాన్ మసాలాపై ఆరోగ్య, నేషనల్ హెల్త్ సెక్యూరిటీ సెస్ పెంపు, పొగాకుతో పాటు సంబంధిత ఉత్పత్తులకు ఎక్సైజ్ సుంకం వేసింది. ఇవన్నీ ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి అమలవుతాయి. పాన్ మసాలా తయారీపై ఆరోగ్య, జాతీయ భద్రత సెస్, పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ విధించేలా 2 బిల్లులను పార్లమెంట్ డిసెంబర్లో ఆమోదించింది. పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలాపై సెస్ ఫిబ్రవరి 1 నుంచి వర్తించనుందని నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కేంద్రం. పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలాపై సెస్ విధిస్తూ గతంలోనే కేంద్రం నిర్ణయం తీసుకుంది. పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై 40%, బీడీలపై 18% కేంద్రం జీఎస్టీ విధించింది. ఈ పన్నుతో పాటు పాన్ మసాలాపై ఆరోగ్య, నేషనల్ హెల్త్ సెక్యూరిటీ సెస్ పెంపు, పొగాకుతో పాటు సంబంధిత ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం వేసింది. ఇవన్నీ ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి అమలవుతాయి. పాన్ మసాలా తయారీపై ఆరోగ్య, జాతీయ భద్రత సెస్, పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ విధించేలా 2 బిల్లులను పార్లమెంటు డిసెంబర్లో ఆమోదించింది. ఇదే సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, పొగాకు ఉత్పత్తులకు సంబంధించి అదనపు ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గెజెట్ అనేది కూడా విడుదల చేసింది. పాన్ మసాలా పైన సెస్లను విధిస్తున్నారు. ఇక ఓవరాల్ గా పొగాకు ఉత్పత్తులకు సంబంధించి అది లగ్జరీ సంబంధించినటువంటి వస్తువుల జాబితాలో గతంలోనే చేర్చారు. అయితే మిగతా అన్నిటికి సంబంధించి జీఎస్టీకి సంబంధించి ఇటీవల మార్పులు తీసుకొచ్చినటువంటి సందర్భాల్లో కేవలం పొగాకు సంబంధించినటువంటి ఉత్పత్తులపైనే అప్పుడు ఇంప్లిమెంట్ చేయలేదు. జీఎస్టీకి సంబంధించి 40% పెంచుతూ లగ్జరీ వస్తువులపైన 40% పెంచుతూ నిర్ణయం తీసుకున్నప్పటికీ పొగాకు, పాన్ మసాలా వంటి వస్తువులపైన అప్పుడు జీఎస్టీ విధింపు అనేది చేపట్టలేదు. కొంత సమయం అనేది కూడా కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు అనేది కూడా ఇచ్చింది. అయితే ఈ రోజు తాజాగా దీనికి సంబంధించిన గెజిట్ అనేది కూడా విడుదల చేసింది. 40% పైగా 40% జీఎస్టీ వసూలు చేయాలనే వసూలు విధిస్తూ నిర్ణయం తీసుకోవడంతో పాటు అదనపుగా ఎక్సైజ్ సుంకంతో పాటు సెస్లను కూడా విధించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ సిగరెట్ల పైన విపరీతంగా ప్రైస్ అనేది కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది.